అబ్బబ్బబ్బబ్బా ఏమి సెంటిమెంట్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదరా తెల్లబొచ్చి ఆయన. అంతేనా? వాళ్ళ నాన్న పేరు నోటికి యాక్సిడెంట్ అయిందని ఈవిడ బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సిట్ సెల్ కూడా ఇలాగే ఉంటుందా? బాగా చెప్పావు అల్లుడు. నాదో ఇంటెలిజెంట్ ఐడియాలు వస్తామాయా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మావయ్య. నేను కాదన్నా, మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలాగా చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం మావయ్య. అలా బయట తీసుకెళ్ళి కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మందాం, వెంటనే వచ్చేస్తే. అంతేనంటావా? అంతే. అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలిందంతా నీ పనే. సరే పద. మా అల్లుడు వెరీ గుడ్. హాయ్. హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. అయ్యో అది నా డైలాగ్ మీరు చెప్పేశారంటే. అంటే కిడ్నాప్ అంటేనండి మా మామయ్యకి కిడ్నీ పెయిన్. అయ్యో, కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. అదే కావాలండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకు వెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్, అది రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమ్ ఆన్. అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ పద చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోండు పట్టుకున్నాడు. పట్టుకో. నాకు ఎందుకు భయంగా ఉంది మా. అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడదంతా ఏమో తెలీదు. ఒక మంచి నువ్వే సట్టుకుని నోరు మూసి భుజాన్ని వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా. అంతేనంటావా? కాసాక్. ఏంటి బావును ఇప్పుడు మళ్ళీ పోజొట్లే. అయ్యో, అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే, ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాడి నుంచి వెళ్ళాలి. మన ఫ్లాన్ ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. అంతే. ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళు కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడుతున్నావు? వాడి దగ్గర కత్తి ఉంది అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం రండ్రా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో బ్లాక్ బెల్ట్. మావాడు కాదు ఆవిడే. ఏడ్సావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అన్నా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారా బూతులు తింటావు అనుకో, కాయల్ తల కాయలు లేచిపోతాయి. వీడి వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతాంరా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగా తలేరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా. ఎక్వేరియంలో చేపలు గేలం వేసి ఆఫర్ ఇక్కడ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషామగుడి మైసమ్మ తలవారు తీయుర్రా. ఏదరా కట్టేదిరా, కత్తి తలకాయలు లేచిపోతాయి. పోషామగుడి మైసమ్మ తలవారు తీయుర్రి. విషయం తక్కువ అల్లరి ఎక్కువ. తలకాయలు లేచిపోతాయి, వస్తున్నారా?
ఇది ఎరికెత్తుకెళ్ళ సడన్ గా ఏమైందిరా నీకు? స్నేక్ ఫైట్ ఇది స్నేక్ బైట్ రా. ఇది నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ బూట్లు వెళ్ళిపో. నీదే బ్లడ్, బి పాజిటివ్. నల్ల పని చేయమంటే వీడే బంద్ అయిపోయిందన్నా. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు